యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కకుండా జాగ్రత్త పడాలని, రానున్న తరంలో ఆరోగ్యంగా ఉండాలంటే టొబాకో ఫ్రీ జనరేషన్ తప్పనిసరి అని వరంగల్ జిల్లా నర్సంపేట డాఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నికోటిన్, సిగరెట్, గుట్కా వంటి మాదక ద్రవ్యాలు మానసిక నాశనం చేసే పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేటలోని ప్రధాన కూడలిలో ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై ప్రదర్శన కార్యక్రమాలు, ఎడ్యుకేషనల్ చార్ట్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, నెగిటివ్ దారుల్లోకి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. యువతకందరికీ చాలా వరకు టొబాకో తోటి ఎన్నో క్యాన్సర్స్ రోగాలు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గవర్నమెంట్ కూడా టొబాకో ఫ్రీ జోన్స్ అని పెట్టినారు. ఈ రైల్వేస్లలో కానీ, స్టేషన్స్లలో, ప్లాట్ఫామ్ మీద, బస్ స్టేషన్స్లలో, ఇంకా ఇలాంటి వాటి కూడా ముఖ్యంగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా 100 మీటర్ల లోపు వరకు కూడా స్మోకింగ్ చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు అని ఒక నిబంధనలు ఉన్నవి. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం భవిష్యత్ పిల్లలకు తెలియజేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ కార్యక్రమాన్ని మన స్కూల్ నుంచి చేపట్టడం జరుగుతుంది. ఈరోజు దాని దృష్టిలో ఉంచుకొని నర్సంపేట పట్టణంలో పిల్లలందరితోటి టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అయిపోయినాక అలాగే ఒక చిన్న నుక్కడ్ ప్రోగ్రామ్, ఒక స్కిట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మా పిల్లలు, అది కూడా తీయడం జరుగుతుంది. సో కావున నర్సంపేట ప్రజలందరికీ మరియు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మేము కూడా పిల్లలని చాలా వరకు అవేర్నెస్ చేశాము. ఏంటంటే మీ తల్లిదండ్రులలో తండ్రులు కానీ, తాతలు కానీ ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే సిగరెట్ తాగకూడదని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరాం. పిల్లల ద్వారా వాళ్ళకి మెసేజ్ మేము తల్లిదండ్రులకు, తాతలకు పంపిస్తున్నాము. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు కూడా మనం ఇలాగే కొనసాగించి టొబాకో ఫ్రీ జనరేషన్కి పాటుపడాలని నేను ఆకాంక్షిస్తున్నానండి. గతంలో కంటే ఈ మధ్య చాలా వరకు సొసైటీలో చూస్తున్నాను, చాలా వరకు తగ్గింది. స్మోకింగ్ యూసేజ్ చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా 50s ఆ ఏజ్లో వాళ్ళలో లేదు. ఇది ఎక్కువగా స్కూల్లో స్మోకింగ్, ఎక్కువగా కాలేజ్ లెవెల్లో, మీన్స్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 20లో ఎక్కువగా వాడుతున్నారు. ఈ స్మోకింగ్లో